షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. నడి రోడ్డుపై జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు ఇటు కానిస్టేబుల్ అలాగే కొంతమంది స్టూడెంట్స్. ఆందోళన చేస్తున్న విద్యార్థినిపై చేయి చేసుకుంది ఒక లేడీ కానిస్టేబుల్. కోపంతో కానిస్టేబుల్ జుట్టు పట్టి లాక్కెళ్లారు స్టూడెంట్స్. ఆ విజువల్లో మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొదటగా ఆ మహిళా కానిస్టేబుల్ ఒక స్టూడెంట్ని లాగిపెట్టి గట్టిగా కొట్టింది. కొట్టగానే వెంటనే తన స్నేహితులు వాళ్ళందరూ ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్ అందరూ ఆ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని లాక్కెళ్ళారు నడి రోడ్డుపై. సో షాద్ నగర్లో నాగర్ కర్నూల్ గురుకుల డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు షాద్ నగర్లో. సో ప్రిన్సిపల్ శైలజ తను అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇటు మెస్కి సంబంధించిన వాళ్ళకి ఆహారానికి సంబంధించి ఫుడ్కి సంబంధించిన సరుకులన్నీ బ్లాక్లో అమ్మేసుకుంటుంది, సరుకులన్నీ తరలించేస్తుంది అని చెప్పేసి, అలాగే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. సో మొత్తానికైతే వీళ్ళ ఆరోపణలన్నీ పై ఆఫీసర్లకు తెలియాలన్న ఉద్దేశంతో షాద్ నగర్లో ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు రోడ్డుపై. ఆ ప్రొటెస్ట్కి సంబంధించి విజువల్స్ ఒక్కసారి చూద్దాం. ఆ వైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకున్న మహిళ ఆ విజువల్ మధ్యలో కనిపిస్తుంది కదా, ఆ స్టూడెంట్స్ని తోసే ప్రయత్నం చేస్తుంది, స్టూడెంట్స్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో మొత్తానికైతే కొంతమంది స్టూడెంట్స్పై చేయి చేసుకుంది. మొదటగా వాళ్ళు శాంతియుతంగా రోడ్డుపై బైఠాయించి వాళ్ళ ప్రిన్సిపల్ శైలజ ఆమె ఆ కాలేజీకి సంబంధించి అక్రమాలు ఏం చేస్తుంది, డబ్బులు ఎలా తింటుంది, అలాగే సరుకులు మెస్కి సంబంధించి ఫుడ్కి సంబంధించిన సరుకులన్నీ తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆరోపిస్తూ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కాబట్టి ఎంతో కొంత ఆవేశంగా ఉంటారు. వాళ్ళకి నచ్చ చెప్పుకొని వాళ్ళని పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కానిస్టేబుల్ మాత్రం వాళ్ళపై దౌర్జన్యంగా మఫ్తిలో వచ్చింది. మనం గమనించాల్సిన విషయం, ఆమె యూనిఫామ్ వేసుకోలేదు, ఒక వైట్ టీషర్ట్ ఒక జీన్స్ వేసుకొని అక్కడికి వచ్చి ఆ స్టూడెంట్స్పై దబాయింపు, ఆ స్టూడెంట్స్ని కొట్టడం, ఇలాంటి పనులు చేసిన వెంటనే స్టూడెంట్స్ ఊరుకోలే. ఆమె జుట్టు పట్టుకొని ఆ విజువల్ కనిపిస్తుంది కదా, అలా లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఆమెకు చుక్కలు చూపించారు. మొదటగా చేయి చేసుకుంది అయితే ఈ కానిస్టేబులే. దాని తర్వాత ఆ స్టూడెంట్స్ దానిపై రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద ఒక్కసారి మనం చూస్తే ఈ సిచ్యువేషన్లో అదుపు చేయడానికి కానిస్టేబుల్ అలాగే స్టూడెంట్స్ వీళ్ళు ఒక్కసారి ఒకరినొకరు కొట్టుకోవడము ఇదంతా జరిగింది. ఘటనపై పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఈ సిచ్యువేషన్ని. కానిస్టేబుల్పై దాడి చేసిన విద్యార్థులని ఆ స్టూడెంట్స్ని కూడా పిఎస్కి తరలించారు. ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈమెనే ప్రిన్సిపల్ శైలజ. ఈమె స్కామ్స్ చేస్తుంది కాలేజ్కి సంబంధించి, మెస్కి సంబంధించి ఫుడ్, మెస్సులో ఉండాల్సిన ఆహారాల పదార్థాలన్నీ కూడా ఆమె బ్లాక్లో అమ్ముకోవడం, వేరే దగ్గరకు పంపించడం, అలాగే స్టూడెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి పనులు ఈ ప్రిన్సిపల్ శైలజ చేస్తుంది. ఈ ప్రిన్సిపల్ శైలజ చేస్తుందన్న విషయాన్ని వీళ్ళు గమనించి ఈ స్టూడెంట్స్ అందరూ షాద్ నగర్లో బైఠాయించి రోడ్డుపై బైఠాయించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు సివిల్ డ్రెస్లో ఇగో ఈ విజువల్లో కనిపిస్తుంది కదా, ఆ వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని మఫ్తిలో అనాలా లేకపోతే యూనిఫామ్ లేకుండా కావాలనే వచ్చిందా తెలియదు, కానీ మొత్తానికి వచ్చి మనం చూడొచ్చు అమ్మాయిల్ని లాగుతుంది, పక్కకి లాగడం, కొట్టడం, అలాగే వాళ్ళని ప్రశ్నించడం. శాంతియుతంగా వాళ్ళతోనే అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరో లేకపోతే ఆ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్లో ఎవరైనా వచ్చి ఆ పిల్లలకు నచ్చ చెప్పుంటే బాగుండేది. కానీ ఆ విజువల్లో చూడండి ఎలా తోసి పడేస్తుందో, ఒక్కొక్కరిని లాగి పడేసే ప్రయత్నం. పోలీసులు కూడా విద్యార్థులని కూడా చూడట్లేదు, స్టూడెంట్స్ అని కూడా చూడకుండా వాళ్ళని లాగి వాళ్ళని కొట్టి వాళ్ళని ఫిజికల్గా హర్ట్ చేస్తే స్టూడెంట్స్ ఒక్కసారి రివోల్ట్ అయ్యారు. ఒక్కసారిగా ఆ లేడీ కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని రోడ్డుపై లాక్కెళ్ళారు.
సో ఎవరిది తప్పు అనుకుంటున్నారు దీంట్లో మీరు? ఇటు మొదటగా చేయి చేసుకున్న కానిస్టేబుల్దా, లేకపోతే తర్వాత ఆ కానిస్టేబుల్ని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిన స్టూడెంట్స్దా? ఒక విషయంపై ప్రొటెస్ట్ చేయడం తప్ప, ప్రొటెస్ట్ చేస్తే దానికి సంబంధించిన అధికారులు వివరణ ఇచ్చుంటే బాగుండదు కదా. అంతేగాని చదువుకుంటున్న స్టూడెంట్స్పై చేయి చేసుకునే అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? వాళ్ళు ఏమైనా ఇంకేమైనా చేశారా? వాళ్ళు ఏమైనా పెద్ద క్రైమ్స్ ఏమైనా చేశారా? అందరూ యూనిఫామ్లో వచ్చి ప్రిన్సిపల్ డౌన్ చూడండి, మనం ఆ కటౌట్స్ చూడొచ్చు. వాళ్ళు కటౌట్స్ కూడా తీసుకొచ్చుకున్నారు. ప్రిన్సిపల్ డౌన్ ప్రిన్సిపల్ ఏం స్కామ్స్ చేస్తుంది, ఎలా ఇబ్బంది పెడుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ప్రొటెస్ట్ని. అసలు ఈ స్టూడెంట్స్ ఏం ఆరోపణలు చేస్తున్నారు ప్రిన్సిపల్ శైలజపై? అసలు వాళ్ళకి ఏం కావాలి, ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒక్కసారి ఆ స్టూడెంట్స్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మాకు జస్టిస్ జరుగుతుందంటేనే మేము చెప్తాం సార్. మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాము. నా పేరు మమత, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను సార్. మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు. ఎందుకంటే మాకు పైసలు లేక మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదివే వాళ్ళము. మేము గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయినాము. మా ప్రిన్సిపల్ మేడం మేము జాయిన్ అయినందుకు అడ్మిషన్ ఫీ తీసుకుంది. మాకు దోస్త్ అడ్మిషన్ అని ఒకటి ఉంటుంది, దానికి ఫీ తీసుకుంది. మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ కి ఫీ తీసుకుంటుంది. ఇక్కడ అయిపోయినాక వాళ్ళు మేమో కోసం వస్తే మేమో కోసం తీసుకుంటుంది. సిచ్యువేషన్స్ ఇంట్లో బాగాలేక మ్యారేడ్ అయిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఎందుకు ఆపాలని వచ్చి చదువుకోవాలనుకున్న వాళ్ళతో కూడా 10,000 డిమాండ్ చేస్తుంది. మీకు వచ్చే డౌరీలో నాకు సగం ఇయ్యని అడుగుతుంది. అసలు ఆమె ఎవరిచ్చారు సార్? మాకు ఏం లేకనే మేము ఇక్కడ జాయిన్ అయింది. ఇంకా మాకు మెస్ లో మాకు అన్ని ఫండ్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయి సార్. మాకు వచ్చే ప్రతి ఉప్పు కారంతో సహా మేము తీసుకెళ్ళింది మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. వర్కర్స్ ని మేడం సార్ అడ్వాంటేజ్ గా తీసుకొని గొడ్డు కారం పెట్టి మాకు లంచ్ పెడుతున్నారు సార్. అసలు మాకు అదే మా మెనూలో లేదు. అసలు మాకు వచ్చే ఏ ఫండ్స్ మాకు ఇస్తలేదు. మా స్టేషన్ నియర్లీ 500 మెంబర్స్ ఉంటారు సార్. మాకు 500 మెంబర్స్ చేసే స్ట్రెంత్ ఆ వంట అసలు ఎవరికి రాదు. మినిమం 1 క్లాస్ కూడా సరిపోదు. అది కూడా జస్ట్ హెడ్ ఆఫీస్ కి ఫోటో పెట్టడానికి మాత్రమే, జస్ట్ ఫోటోకి మాత్రమే అది చేస్తారు, దాంట్లో పెడతారు. మాకు ఫోన్ కాల్ ఉన్నాయి సార్. రీసెంట్ గా మాకు ఫోన్ కాల్ అయినాయి. చేస్తున్నారు మేము ఇవన్నీ బయట చెప్తామని బయటకు వెళ్ళందు రెసిడెన్షియల్ కాలేజ్ అని మాత్రమే మాకు పోస్ట్ బంద్ చేయించింది. ఎందుకంటే ఆమె గురించి మేము బయట చెప్తామని. మాకు జస్టిస్ కావాలి. మమతా అనే స్టూడెంట్ చాలా క్లియర్గా చెప్తుంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మాకు డబ్బులు లేవు కాబట్టి, మేము చిన్న కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మేము ఇక్కడ చదువుకుంటున్నాం. కానీ మా దగ్గర ఫీజు అని చెప్పి, అలాగే ఎగ్జామ్ ఫీజు అని, ఈ ఫీజు అని, ఆ ఫీజు అని మా దగ్గర 500 మంది స్టూడెంట్స్ మేము ఉన్నాం. మా దగ్గర డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తుంది, డబ్బులు లాక్కుంటుంది. ఈ ప్రిన్సిపల్ శైలజ ప్రిన్సిపల్ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి షాద్ నగర్లో నడి రోడ్డుపై వాళ్ళు బైఠాయించి ఒక ప్రొటెస్ట్ని చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, తను సివిల్ డ్రెస్లో వచ్చి అక్కడ స్టూడెంట్స్పై చాలా దురుసుగా ప్రవర్తించింది, వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసింది. సో వాళ్ళపై మాటలు కూడా వదిలేసింది. సో మొత్తానికైతే స్టూడెంట్స్ సహించలే. స్టూడెంట్స్లో అంటే యూత్ అంటే ఒక బ్లడ్, ఒక హాట్ బ్లడ్ అని చెప్పి అనుకుంటాం కదా, అదే నిదర్శనం, అదే ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్కి చుక్కలు చూపించారు. సో ఈ సంఘటనలో మొదటగా చేయి చేసుకుంది అయితే మహిళా కానిస్టేబుల్, దాని తర్వాత స్టూడెంట్స్ దానిపై రియాక్ట్ అయ్యారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు వాళ్ళు కూడా రియాక్షన్ని చూపించారు. సో మొత్తాన్ని మీద దీంట్లో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? మొదటగా చేయి చేసుకున్న కానిస్టేబుల్దా? అసలు స్టూడెంట్స్పై చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా చేయరాని పనులు ఏమైనా చేశారా? పెద్ద ఘోరాలు ఏమైనా చేశారా? కాదు కదా, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేయడం ప్రతి ఒక్కరి హక్కు. సో మొత్తానికైతే దీనిపై మీరేమనుకుంటున్నారు? ఎవరిది తప్పు అనుకుంటున్నారు? కింద మా సర్వేలో మీ అభిప్రాయాలని వ్యక్తపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.